పోలిపాడ్యమి రేపేనండి. పోలిపాడ్యమి ఈ నెలంతా పూజలు చేసిన వారు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళి నది స్నానం చేసి అరటి దొప్పలు దొరికితే అందులో లేకపోతే ఏదో ఒక విధంగా నదిలో దీపాలు వదిలితే ఇంతటితో కార్తీక వ్రతాలు అనేది పూర్తవుతాయండి. ఇప్పుడు మనం పోలి స్వర్గానికి ఎలా వెళ్ళిందో ఈ కథలో తెలుసుకుందాము. పోలి స్వర్గమునకు అనగా వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణా నదీ తీరమున బాదర అను గ్రామం ఉండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణాల వారు అన్నిటను సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అను పేరు గల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9 తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు. భర్త యందు ప్రేమ, గౌరవము, పెద్దల యందు భక్తి, ధర్మ, దైవ కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబములోని మాలిన్యమును పోగొట్టుకోలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము అనగా డబ్బు లేనితనము, నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట, బాధించుట గమనించియు నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడగా తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనను అత్త తోడి కోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజ మున్నగు వానిని చేసి పుణ్యమును సంపాదించవలయునని తలచి నదీ స్నానము మొదలగు వానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్టి వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారగుదురు. పోలి అత్త మాలియును ఆమె కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానమునకు వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయు పనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలుపులను మాటలలో పక్కన వారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని, మనసును పోలిని ఆడిపోసుకొనుటయందు నిలిపిరి. వారి శరీరములు, అవయవములు నదీ స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలం పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును, స్నానము మొదలగు వానిలో శరీరములను, పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోడి కోడళ్లకును సమాధానము కూడా చెప్పలేని స్థితిలోనున్నది. భర్తయు తన తల్లి మాటలను, వదినల పలుకులను వినును, నమ్మును. తనను పోలిని పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయవలయున్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు, తోడికోడళ్లకు సమాధానమును చెప్పలేదు. తననొక సాటి జీవిగనైనా తలచిన వారి మానవత్వమునకేమి చేయును?
అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనుకొనెను, దీన రక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదింపవలెను, భగవంతుని పూజింపవలెను అని ఉండునని భావింపకపోయిరి. నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనస్సునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవియునూ లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానించుచు ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానిని ఒక పాత్రలో నుంచి కవ్వమున కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపుము, నేనశక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచమని ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని చూచి, ఓయి నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానమునెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడును వెంటనే పోలి ఉన్న చోటకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమునెక్కుమని తొందర పెట్టాను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడుకోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో నెగురబోవు పోలి పాదములను పట్టుకొనెను. మాలి పెద్ద కోడలు తన అత్తయగు మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి, ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టుకొని వ్రేలాడు మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. ఈ శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నేయి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభిపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును క్రిందపడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు గమనించదగియున్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలెను. పూజలోని ఆడంబరములు గాని పూజ చేయువారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగువారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వలె యత్నింపవలెను. మాలి మున్నగు వారు సంసారములోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు. నేను చదివిన ఈ పురాణంలో ఏమైనా తప్పులు చదివుంటే మన్నించండి. చివరి వరకు విన్నందుకు ధన్యవాదములు.